అర్జున, ఏమి నీ దుస్సాహసము? నీవి ప్రాంతమునకు వచ్చి నా వనరాడి చిత్రసేనుడు ఆకర్షింతువా? ఓహో, ఆ వారాంగనను నాపై ఉసిగొల్పినది నీవేనా? ఎవరు నీవు? నేనా? గంధర్వరాజు అంగారపన్నుడను. ఈ గంగానదీ తరంగములలో అంగనలతో నేను జలక్రీడ చేయు వేళ ఇది. ఈ నదీ ప్రాంతమంతయు నా అధీనము. ఇచ్చటికి ఎవరు వచ్చినను అది మహానేరము. గంధర్వ, ఏమి నీ అవివేకము? నదీ నదములకు నీవు అధినాయకుడని అనుకుంటివా? భగీరథ తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ పవిత్ర గంగా నది నీ అధీనమా? ఇలాతలములో హిమవంతుని శిఖరిపై సముద్భవించి సప్త విధములా ప్రవహించు ఈ పాప వినాశనిపై నీ అధికారమా? సకల నదులు ప్రజల సౌకర్యార్థము సర్వేశ్వరుడు సృష్టించినవి. మహానదులపై ఏ ఒక్కరికి హక్కు లేదు. అధిక ప్రసంగము చేయక నీవు నీ లోకమునకు మరలి పొమ్ము. అర్జున, నీవు మహావీరుడనని గర్వించి నా ఎదుట ప్రగల్భ గర్జనము చేయుచున్నావు. నా మాయాశక్తితో నిన్ను ఒక్క క్షణములో జయించెదను. జాగ్రత్త. గంధర్వ, గర్వాంధకారముతో మిడిసిపడుతున్నావు. నిన్ను నా అస్త్రశక్తితో ఒక్క నిమేషమున నిర్జించగలను. కాని నిన్ను ఆవహించి ఉన్న అరిషడ్వర్గములను హరించుటయే ఉత్తమ వీర లక్షణము. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములతో కైపెక్కి పేలుచున్న నీకు ఒక్క క్షణముతో వాటి నుండి విముక్తి కలిగించేదను. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, నా అపరాధమును క్షమింపు. యోధాగ్రేసర, నీ దివ్యశర ప్రయోగముతో నన్ను పునీతుని గావించినావు. నీకిదే ప్రణామం. సుహృన్మణి, నీ వంటి సత్పురుషునికి కృతజ్ఞతా సూచకముగా ఉత్తమ జాతి శ్వేతాశ్వములను బహూకరించదను. యుద్ధ సందర్భములందు ఆ హయరాజములు అత్యంత లాఘవమును ప్రదర్శించి నీకు సహకరించగలవు. అంగారపర్ణ, నీ సహృదయమునకు సంతోషము. కాని అశ్వస్వీకరణకు ఇది సమయము కాదు. ప్రస్తుతము మా సోదరులము వ్యాస భగవానుని దర్శించబోచున్నాము. అవసరము కలిగినప్పుడు నేనే అశ్వములను స్వీకరించును. ధన్యుడను. శుభం భూయాత్ శ్రియాతుభ్యం క్షమా ధర్మేణ వర్తసే కాలోచిత వర్తనేన కళ్యాణం ధీమతాం సదా. పాండవేయులారా, మీ రాకకు కారణము? వ్యాస పరమాత్మ ధార్తరాష్ట్ర సోదరులు పనిన కుట్ర నుండి తప్పించుకొని అడవుల పాలైనాం. వారిని ఎదిరించగల సమర్థులమైనను సహనధర్మమునకు కట్టుబడి ఉన్నాము. ఈ స్థితిలో మాకు కర్తవ్యమును ఉపదేశించి మార్గమును చూపగూరుచున్నాం. ధర్మ ప్రవర్తనమే విజయమునకు మూల కారణం. సహనమే ఉత్తమ మార్గం. ప్రస్తుత స్థితిలో మీరు ప్రచ్ఛన్న వేషధారులై చరించుట యోగ్యం. దాపులలో ఏకచక్రపురమున అగ్రహారము కలదు. బ్రాహ్మణ రూపములలో మీరు కొంతకాలమచట గడిపిన సర్వము పరిష్కారమగును, లోక కళ్యాణము జరుగును. శుభమస్తు. ఈ ఏకచక్రపురము బహుచిత్రముగా ఉన్నదే. జనసంచారమే లేదు. గ్రామమంతయు నిశ్శబ్దముగా ఉన్నది. ప్రజలు ఇంకనూ నిద్రపోవచ్చున్నారేమో. ఈ పురవాసులు నిశాచరులా ఏమి? ఇది అగ్రహారమే. ఏ గుమ్మము ముందు ముగ్గులు కనిపించటలేదు. ఈ గ్రామమునకి ఏదైనా శాపమా? ఇండ్ల తలుపులకు తాళములు లేవు. లోపల గడియలు వేసినట్లున్నది. అనగా అందరూ ఇండ్లలోనే ఉన్నట్లున్నారు. ఇది అసాధారణమైన విషయముగా ఉన్నదే. ఇచ్చట పగలు క్షేమం కాదు కాబోలు. నేను చూచి వచ్చేదను. అయ్యా విప్రతమా, ఇంట ఎవరు లేరా? అయ్యా విప్రతమా. పతివ్రత, పతివ్రత, ఏమి చేయుచుంటివే? సూర్యగమనమును ఆపు చేయవలనని ఉపాసనము చేయుచున్నాను. చీకటి పడిన రాక్షస భయము కదా. చట్టుబండలైనదే నీ ఉపాసనము. పేరు పతివ్రత అయినంత మాత్రమున అతీత శక్తులు ఎచ్చటి నుండి వచ్చునే నీకు? ఆటంకము చేయవలదు. పోయి వంట చేయుడు. కానీ బయటెవరో పరపురుషుడు వచ్చి మన తలుపు తట్టుచున్నాడు. నాకు భయముగానున్నది. నీవు పోయి విచారించుము. పతివ్రతను పరపురుషుని చూడజాలను. ఇంట ఎవరు లేదని చెప్పుడు. మంచి యోచన. నిజముగా పతివ్రతం. అయ్యా విప్రతమా, ఏంట ఎవరు లేరు? ఎవరు లేరా? ఎవరు లేకున్నా మాట ఎట్లు వినిపించినది? ఎవరు మీరు? ఏమి కావలయును? పరదేశీయులము, బ్రాహ్మణులము. పతివ్రత, వీరు మామూలు మానవులే. కామరూపులైన రాక్షసులు కారు. ఓ స్త్రీమూర్తి కూడా కలదు. భయము లేదు, రమ్ము.
ఇచ్చటికి ఎలా వచ్చినారు? మాది ఏనుగుల గ్రామం. ఏనుగుల గ్రామమా? హస్తినాపురమునకు సంబంధించినదయ్యుండును. వీరు నా సోదరులు, తల్లి. ఈ గ్రామమున కొంతకాలము నివసించవలనని ఆశ్రయము కోరి వచ్చినాము. అయ్యా, పగటి వేళ అందరూ ఇళ్లలో ఉండుట చిత్రముగా ఉన్నది. కారణమేమి? అయ్యా, ఏమని చెప్పుదుము? బకాసురుడను భయంకర రాక్షసుడు ప్రతిదినము మా గ్రామము మీద పడి దొరికిన వారిని దొరికినట్లు ఎత్తుకొని పోయి భుజించడివాడు. మేము హతాశులమైనాము. మొత్తము గ్రామమే నశించిపోవునని భయపడి అతనిని వేడుకొని ఒక ఒప్పందము కుదుర్చుకున్నాము. మేమందరము ఆ బకునికి సాష్టాంగపడి, అయ్యా బకాసుర, మీరు ఈ రీతిగా మా అగ్రహారీకులను ఎత్తుకుని పోవుట న్యాయము కాదు. మేమే వంతులు వేసుకుని ప్రతిదినము ఇంటికొకని చొప్పున నీకు ఆహారముగా పంపగలము అని చెప్పితిమి. అందులకు అతడు అంగీకరించినాడు. కాని యువకులనే పంపమని, పండ్ల నిండా భోజనము పశువులను కూడా పంపమని ఆజ్ఞాపించినాడు. అయినను వాడు రాక్షసుడు గనక ఏ క్షణమైనను మీద పడి విరుచుకు తినునను భయము చే ఇండ్లలోనే చచ్చుతూ కాలము గడుపుచుంటిమి. అయినను మా గోడు మీకేలా? మీరు అతిథులు ఆశ్రయము కోరి వచ్చినారు. అది మా అదృష్టం. లోనికి దయచేయండి. షూ, ఇంతమందిని ఆహ్వానించుతున్నారే, ఇదేమి ధర్మసత్రమా? పిచ్చిదానా, మరికొద్ది దినముల్లో నేను ఆ బకునకు ఆహారముగా పోవలసిన వాడని వీరిని మన ఇంట ఉంచిన వీరిలో ఒకరిని వాని వద్దకు పంపించవచ్చునే. నిజము నిజము. రండు. అభ్యాగతి స్వయం విష్ణు అన్నారు. ఇది మా అదృష్టం. దయచేయండి. చూసావా పతివ్రత ఎంత ఎత్తివేసినదో? అయ్యా అయ్యా, మీరు మా ఇంటి దయచేయాలి. మీరు మా ఇల్లు పావనం చేయాలి. అది అవసరం. మీరు మా గృహంలోకే వచ్చేయాలి. ఆగండి. నిర్ణయం చేయవలసింది మనం కాదు, గ్రామ పెద్దలు యజ్ఞన శాస్త్రి గారు. ఎవరు మీరు? పరదేశీయులం. మీ గ్రామవాసులందరూ ఎవరికి వారు మమ్మ ఆహ్వానించుతున్నారు. గ్రామ పెద్దను. న్యాయముగా మేము మా ఇంటికే ఆహ్వానించవలే. కానీ కానీ మీరు పతివ్రత గారింటికే దయచేయండి. దయచేయండి. రండమ్మా, దయచేయండి. అట్లయినా మీకు హస్తినాపురము బాగుగా తెలియదన్నమాట. అయితే మా వేలు విడిచిన మేనమామ కూడా మీకు బాగుగా తెలిసి ఉండవచ్చునే. ఎవరతడు? పెద్దావతాని గారని ధర్మరాజు గారి పురోహితులలో ఒకరు. మీకు తెలియనా? తెలిసియే ఉండవచ్చునే. వారిది బ్రాహ్మణ వీధియే కదా. పాండవులను ధర్మరాజును ఏనాడైనా దర్శించినారా? ఏమి ప్రశ్న వేసినావే? మనం ఎన్ని మార్లు హస్తినకు పోయి రాలేదు. మన వంటి వారికే లభించని వారి దర్శనము ఈ సామాన్యులకు లభించురా? ఇకపై వారిని చూచు భాగ్యమే లేకపోయినది. వారి అకాల మరణము ఈ దేశమునకే అరిష్టము. ఏమది? ఈ రోజు యజ్ఞన శాస్త్రి గారు బకాసురునికి ఆహారముగా తన కుమారుని పంపుతున్నారు. అది ఆ తల్లి గర్భశోకం. అమ్మా, ఒక్కగానొక్క బిడ్డవు. ఏ చేతులతో నిన్ను అతి గారాభముగా పెంచి పెద్ద చేశానో ఆ చేతులతోనే నిన్ను ఆసురునికి ఆహారముగా పంపుతున్నాను. వంటి ఈ పాపాత్మురాలికి సంతానంగా ఎందుకు జన్మించావు నాయన? నేనే పాపం చేశాను తండ్రి. చిట్టు తండ్రి, నా చిట్టు తండ్రి, నా చిట్టు తండ్రి. వెళ్ళడానికి వీల్లేదు నాయన. నాయన వెళ్ళడానికి వీల్లేదురా. నేను నిన్ను పంపను నాయన. వెళ్ళడానికి వీల్లేదు నాయన. అమ్మా, శాంతించండి. మీ పుత్రుడు వెళ్ళవలసిన అవసరము లేదు. అవునమ్మా, మీ పుత్రునికి మారుగా నా కుమారుని పంపిది. అమ్మా, మీరంతటి మాటలు రాదు. మీరు త్యాగమూర్తుల వలె ఉన్నారు. కానీ కానీ మా కర్మను మమ్మ అనుభవించనియండి. చూడండమ్మా, నా కుమారుడు సామాన్యుడు కాడు, అమిత శక్తివంతుడు. ఆ రాక్షసుని అంతము చేసి రాగల సమర్థుడు. మీరు సందేహించవలదు, నా మాట నిజము. కుమారా, నీవు బయలుదేరు.
ఆకలి 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 అబ్బా ఆకలి 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 రా ఆకలి ఆకలి రా తిండికలారా బంధు వినబడుతోంది ఆకలి చప్పుడు కనబడుతోంది కడుపు మంట. రాయ్ చిటికలో చీకటి వచ్చింది తిండి పండెక్కడ్రా ఇయాల పండగ రోజు పిండొంటలతో తిండొస్తాది ఇంక నిలిచేది లేదు వెళ్ళి ఆ గ్రామం మీద పడి దొరికినోని తినేద్దాం పదండి అదిగో తిండి పెట్టింది పడండి ఆ బండి మీద తిండికలారా బంధు పాత్రలన్నీ ఖాళీ గిన్నెలన్నీ ఖాళీ అసలు మనిషేడ్రా ఓ వచ్చానురా దారిలో తింటూ తింటూ వచ్చాను కదా భుక్తాయాసముగా ఉండి ఆలస్యమైనదిరా ఏమి తిన్నావురా పులిహోర దప్పడాలు బల్వేగిన అప్పడాలు వేడి వేడి అన్నం వెన్న తడిపిన అన్నం ఇంకా ఏం తిన్నావురా కొవ్వెక్కిన గొర్రె బరువెక్కిన బర్రె తీపి తీపి లడ్డు బడ్డు లాంటి గొడ్డు రాయ్ నీకు పొగరెక్కిందిరా నా తిండిని అరగిస్తావా ముందు నిన్ను అరగిస్తాను చూడు తల మీద కొట్టాడు వీపు మీద కొట్టాడు పొట్టలో కొట్టలేదు వీపు మీద కొట్టాడు పొట్టలో కొట్టలేదు శుభమస్తు భీమసేన. ఎవరు మీరు? మేము శాపగ్రస్తులమైన ఋషులము. పలు శతాబ్దములుగా మరుగుజ్జులమై ఈ బకాసురుని వద్ద పడి ఉన్నాము. నీవు ఈ రాక్షసుని సంహరించి మాకు శాప విముక్తి కలిగించినావు. నీకు మా కృతజ్ఞతలు. వాయునందన, బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు బలపరాక్రమములలో నీకు సమానుడు. ఈ బకుని చంపిన నీవే కాలక్రమమున తక్కిన వారిని నిర్జించగలవు. నీకు శుభమగుగాక.